आम्रतरुमूलवसतेः आदिमपुरुषस्य नयनपीयूषम् आरब्धयौवनोत्सवम् आम्नाय రహస్యమంతరమవలంబే. ఆమ్రవృక్షము యొక్క మూలమును నివాసము చేసుకొని మొదట పురుషుడైన శివుని యొక్క నయన నేత్రామృతమైన యవ్వనోత్సవమును ఆరంభించిన వేదగుహ్యమును హృదయమునందే విడువక పట్టుకొందును. ఆమ్రఫలము ఫలరాజము, ఆమ్రవృక్షము వృక్షరాజము, వృక్షాలలో రాజు. చూడామ్ర వృక్ష మూలమునే ఎలా ఆశ్రయించెనో మ్రా 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 అని అనటం వలన ఆమ్ర శబ్దము యొక్క రామ శబ్దము యొక్కయు ఆవృతి ఏర్పడును. రామ శబ్దమునకాత్మ అర్థము. ఆ ఆమ్ర ఏకామ్రనాథ నామము కలది. శివునకు ఏకామ్రేశ్వరుడని పేరు కలిగినది. శివుడు రామానుసంధానము అనర్చనని అంటిమి కదా. శివుడు ఆ అనుసంధానముచే తన రామాను స్వాత్మరూపిణి అయిన కామాక్షీదేవిని దర్శించినాడు. ఆమె అతని నేత్రముల నమృతము గురిపించినది. ఈ ప్రపంచమంతయు పోయినను అతనికి చింతలేదు. లోకమున పీయూషము లభింపదు. లభించిన దానితోనే మనుష్యులు తృప్తి పడవలెను. శివునకు స్వాత్మారామ రసమే లభించినది. అనియందు పీయూషము ఆ రామ కామాక్షీదేవియే. ఆరబ్ధ యవ్వనోత్సవ ఆమె యవ్వనమున అడుగిడు సమయమున లోకమునందలి రామయే మనోరాజ్యం మేలునది అగును. ఇక స్వాత్మారామ రామ రూపము ధరించిన శివుని కన్నులలో అమృతము బోయిచుంటటి కామె యవ్వన ఆరంభోత్సవమునర్చుకొనుచు రామగా స్వాత్మారామమే అవతరింప చేసెను. అమ్మవారి ఆ ఆమ్నాయ రహస్యమును ఆమ్నాయముల గుట్టును మూక కవి విప్పినాడు. దానిని తనలోనే దాచుకున్నాడు. దాచుకుని పట్టుకొని నానని చెప్పుచున్నాడు. ఆమ్రతరు మూల వసతేహే. ఆమ్ర వృక్షము యొక్క మూలమును నివాసముగా గల ఆదిమ పురుషస్య మొదటి పురుషుడైన శివుని యొక్క నయన పీయూషం నేత్రామృతమైన ఆరబ్ధ యవ్వనోత్సవం యవ్వనోత్సవమును ఆరంభించిన ఆమ్నాయ రహస్యం వేదగుహ్యమును అంతః లోపల అవలంబే పట్టుకొని ఉన్నాను. మామిడి చెట్టు యొక్క మూలమును నివాసముగా చేసుకొని ఆది పురుషుని నేనామృతమైన యవ్వనోత్సవమును ఆరంభించిన వేదగుహ్యమును హృదయము లోపల విడువక పట్టుకొందును.